going to be here. So, to say, మ్యాథ్స్ సార్ చెప్పినట్టుగా అండ్ మోర్ మేడం కూడా చెప్పారు ప్రీవియస్ బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టు టీచ్ ద స్టూడెంట్స్ లాస్ట్ అరౌండ్ ఒక 4 to 5 schools I taught that. So mostly all of the students whenever I'm coming at 1 o'clock, all the students like LKG, UKG, they don't know who am I. So but they are teaching me good afternoon ma'am, good afternoon. Like this only they will be treating me. So okay, and that is a good thing. And moreover స్టూడెంట్స్ అందరికి ఒకటే చెప్తారండి ఎంత ఏజ్తో సంబంధం లేకుండా సో వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. సో ఫ్రమ్ ద ఎల్డర్స్ చిన్నోళ్ళైనా పెద్దలను వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో మోస్ట్లీ నేనైతే స్వదేశీ మ్యామ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ పేషెన్స్. ఇంతమంది స్టాఫ్ స్టూడెంట్స్ చిన్న పిల్లల నుంచి అప్ టు హైయర్ వరకు కూడా సో మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఐ డోంట్ నో, బట్ పేషెన్స్గా ఉండడం మాత్రం మీ దగ్గర నుంచి మోస్ట్లీ ఐ లర్న్ మేడం. సో వెరీ హైపర్ ఉన్నా నేను మా బాబుతో నేను ఇలా స్టాండర్డ్ దిగి మరి నేను మాట్లాడుతున్నా. సో మనం ఏది ఇస్తే అది మనకు అదే వస్తుంది అంటారు. సో ఐ లర్న్ ఫ్రమ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ కమింగ్ టు ద 10th class స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీతో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి మేడం. మీకు ఇంటర్వ్యూలో నేను చెప్పాను మేడం నేనైతే వాళ్ళ వాళ్ళకి వెళ్తా లేదంటే వాళ్ళే నా వాళ్ళకి వస్తారు. సో లాస్ట్లో అదేంటంటే నేనే వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఐఎమ్ లైకింగ్ మీ, నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, బట్ దే ఆర్ చేంజ్ మీ. ఐ వెంట్ టు దేర్ వరల్డ్ ఓన్లీ. సో దే మేకింగ్ మెనీ మెమోరీస్, చాలా మెమోరీస్ ఉన్నాయి మ్యామ్. అండ్ 10th class ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మోర్ ఓవర్ చాలా టాలెంటెడ్స్ ఉన్నారు మేడం వాళ్ళ దాంట్లో, కానీ ఏంటి అంటే కొంచెం ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వాలి, ఆలోచించాలి, దెన్ దే విల్ గెట్ దేర్ goals. I observed in the school, every student will come to the stage and they will be talked very easily. Mostly ఇప్పుడు teacher I am going to share here, but every student have they are talking very easily on a stage. So that is the best thing. Why? Because if they went to the any interview, they will be failed. Definitely they will be failed. So they don't have any fear to talk with others. So that is the main thing. And moreover for any program in a connected in a school also, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు ఓన్గా లెర్న్ చేసుకుంటున్నారు. అండ్ డాన్సింగ్ కానీ లైక్ యాంకరింగ్ ఎవ్రీథింగ్. అండ్ సో దిస్ ఫేర్వెల్ నా 10th class ఫేర్వెల్ గుర్తు చేసి బాగా చదువుకోండి. బయట అండ్ అవుట్ సైడ్ ఇంటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఇలాగే ఉండండి, మీ ఐడెంటిటీ మీరు లాస్ అవ్వద్దు. ఓకేమా? సో 9th class మీరు కొంచెం వెరీ థ్యాంక్స్. You created many memories to me. Thank you so much.